Hi, welcome to Engineering Drawing. I am your Dr. Vasu. ఈ వీడియోలో మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ లో కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ ని చేయడం ఎలాగో చూడబోతున్నాం. ఈ డ్రాయింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. అది నాకు ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఓకే, సో ఆ టిపికల్ ప్రాబ్లమ్స్ ఎలాగో చూద్దాం. A point 30 mm above XY line is the plan of 2 points PQ. అంటే ప్లాన్ అంటే టాప్ వ్యూ. PQ అనే రెండు పాయింట్స్ కూడా ఈ పాయింట్ 30 mm అబోవ్ రిఫరెన్స్ లైన్ ఒకటి తీసుకుని దీనికి 30 mm హైట్ లో ఒక పాయింట్ మార్క్ చేస్తే ఈ పాయింట్ Pకి Qకి రెండిటికి కూడా ప్లాన్ అంటే టాప్ వ్యూ అవుతుంది. కాబట్టి PQ స్మాల్ లెటర్స్ ఇండికేట్ చేసాం. ద ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ. ఎలివేషన్ ఆఫ్ P అంటే P డాష్ ఈజ్ 45 mm అబోవ్ HP. ఇక్కడ నుంచి రిఫరెన్స్ లైన్ నుంచి 45 mm హైట్ లో ఉంది. అదేంటి P డాష్. సో ఇక్కడ P డాష్ మార్క్ చేసాం. దీని హైట్ 45 mm ఉంది కాబట్టి మార్క్ చేసాం. While that of point Q is 35 mm below the horizontal plane. P dash, Q dash, వాటిని ఆ లైన్స్ ని మనం ప్రొజెక్టర్స్ అని అంటాం. ఈ ప్రొజెక్టర్స్ ఎప్పుడు P డాష్ ని జాయిన్ చేసే ప్రొజెక్టర్ కానీ Q డాష్ ని జాయిన్ చేసే ప్రొజెక్టర్ కానీ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి. ఆ రెండు ఆ ప్రొజెక్టర్స్ ఎప్పుడు కూడా రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఇక్కడ Q 35 mm బిలో HP అంటే బిలో HP అంటే ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి మనకి అది Q డాష్ అవుతుంది. సో 35 mm ఇక్కడ నుంచి ప్రొజెక్టర్ డ్రా చేసి ఈ ప్రొజెక్టర్ మీద మనం ఒక 35 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ ని కనుక మార్క్ చేస్తే అది Q డాష్ అవుతుంది. సో ఈ విధంగా మనం Q డాష్ ని కూడా కనుక్కోవచ్చు. సో P డాష్ వచ్చాయి, Q డాష్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ఎక్కడ స్టేట్ దేర్ పొజిషన్ అవి ఎక్కడ ఉన్నాయో ప్రిన్సిపల్ ప్లేన్స్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే రిఫరెంట్ HP VPకి ఎక్కడ ఉన్నాయి చెప్పాలి. పాయింట్ P సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. ఎందుకు అని అంటే P టాప్ వ్యూ కానీ ఫ్రంట్ వ్యూ కానీ రెండు రిఫరెన్స్ లైన్ కి ఒక సైడే ఉన్నాయి అని అంటే అది సెకండ్ క్వాడ్రంట్. పైన ఉన్నాయి, అది కూడా పైన ఉన్నాయి కాబట్టి అది సెకండ్ క్వాడ్రంట్ అంటాం. Q డాష్ రెండు చెరో వైపున ఉన్నాయి. ఫ్రంట్ వ్యూ ఏమో కింద ఉంది, టాప్ వ్యూ పైన ఉంది కాబట్టి అది థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది. సో ఈ విధంగా వాటి ప్రొజెక్షన్స్ డ్రా చేసిన తర్వాత వాటి పొజిషన్ ఏంటన్నది క్లియర్ గా చెప్పచ్చు. తర్వాత స్టేట్ ద క్వాడ్రంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాయింగ్ ఇన్ విచ్ ద పాయింట్స్ ఆర్ సిచ్యువేటెడ్. ఆ ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్పాలి. పాయింట్ P టాప్ వ్యూ ఈజ్ 40 mm అబోవ్ XY. రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం. 40 mm అబోవ్ XY అంటే 40 mm డిస్టెన్స్ లో రిఫరెన్స్ లైన్ కి ఒక పాయింట్ మార్క్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేసాం. ఇది ఈ డిస్టెన్స్ 40 mm. ఓకే, ఇది టాప్ వ్యూ కాబట్టి స్మాల్ p తో ఇండికేట్ చేసాం. ఫ్రంట్ వ్యూ 20 mm బిలో ద టాప్ వ్యూ. టాప్ వ్యూ నుంచి 20 mm కిందకుంది. ఓకే, రిఫరెన్స్ లైన్ నుంచి ఇవ్వలేదు మనకు. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ నుంచి ఫ్రంట్ వ్యూ ఎంత దూరంలో ఉందో ఇచ్చారు, 20 mm కిందకి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 20 mm అనమాట. ఇది P డాష్ అవుతుంది ఫ్రంట్ వ్యూ. సో మనం P డాష్ పొజిషన్ చెప్పాలి రిఫరెన్స్ లైన్ నుంచి అని అంటే ఈ డిస్టెన్స్ మెజర్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ 20 కాబట్టి 40 - 20 20. సో ఈ విధంగా P పొజిషన్ ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. P డాష్ P రెండు కూడా అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు ఒక సైడే ఉన్నాయి రిఫరెన్స్ లైన్ కి, రెండు కూడా పైనే ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది P. ఓకే, తర్వాత Q ప్రొజెక్షన్స్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. Q అనే దాని ప్రొజెక్షన్స్ అంటే Q డాష్ రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి. అది 40 mm బిలో XY. రిఫరెన్స్ లైన్ నుంచి మనం ఒక 40 mm డిస్టెన్స్ లో కనుక మార్క్ చేసుకుంటే ఈ పాయింట్ ని ఇది రెండు కలిసిపోయాయి కాబట్టి Q డాష్ రెండు ఇదే పాయింట్ అవుతుంది. రెండు కింద ఉన్నాయి. రెండు కింద ఉన్నాయి అని అంటే రెండు ఒక సైడే ఉన్నాయి రిఫరెన్స్ లైన్ కి, దట్టు కింద ఉన్నాయి కాబట్టి అదే
4th క్వాడ్రంట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇచ్చిన డేటాని సింపుల్ గా రిప్రజెంట్ చేస్తే మనకు ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 2 points M and N lie in the VP. ఒక పాయింట్ VPలో ఉంది, వర్టికల్ ప్లేన్ లో ఉంది అని అంటే టాప్ వ్యూలో చూసినప్పుడు ఆ పాయింట్ యొక్క టాప్ వ్యూ మనకి రిఫరెన్స్ లైన్ లో ఉంటుంది. ఒకవేళ పాయింట్ కనుక హారిజాంటల్ ప్లేన్ లో ఉంటే ఫ్రంట్ వ్యూ, ఆ పాయింట్ యొక్క ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. సో M and N రెండిటి యొక్క 2 పాయింట్స్ VPలో ఉన్నాయి అంటే ఇక్కడ రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం, ఆ VPలో ఉన్నాయి కాబట్టి టాప్ వ్యూ M and N రెండు కూడా టాప్ వ్యూలోనే ఉంటాయి. మనం M1 N1 రెండు మార్క్ చేస్తాం. పాయింట్ M ఈజ్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే హారిజాంటల్ ప్లేన్ కి ఇటు సైడ్ ఉంది ఫ్రంట్ వ్యూ. అండ్ N ఈజ్ ఓకే, కాబట్టి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. M నుంచి ఒక M డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటుంది కాబట్టి ఇలా డ్రా చేసాం. ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి, ఎక్కడ అన్నది తెలియదు మనకి, కాబట్టి దాని M డాష్ ఈ లైన్ మీద ఉంది అని మార్క్ చేస్తున్నాం. అలాగే పాయింట్ N ఈజ్ 40 mm బిలో HP. బిలో HP అంటే ఫ్రంట్ వ్యూలో బిలో ద రిఫరెన్స్ లైన్ వస్తుంది. కాబట్టి ఒక 40 mm డిస్టెన్స్ లో మనం గనక ఒక లైన్ డ్రా చేస్తే ప్యారలల్ గా రిఫరెన్స్ లైన్ కి 40 mm డిస్టెన్స్ లో డ్రా చేసాం. ఇక్కడ ఏముంటుంది, పాయింట్ N డాష్ ఉంటుంది ఫ్రంట్ వ్యూ. ఈ లైన్ మీద ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎక్కడ ఉంటుందో తెలియాలి అని అంటే మనం N డాష్ అనేవి రెండు ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయని తెలుసు. కాబట్టి ఏం చేద్దాం, N నుంచి ఒక ప్రొజెక్టర్ గనక డ్రా చేస్తే ఇది ఈ లైన్ మీద ఉండాలి. N అంటే 40 mm డిస్టెన్స్ లో ఉండాలి, ప్లస్ ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి. కాబట్టి ఈ రెండిటి ఇంటర్సెక్షన్ పాయింటే మనకి N అవుతుంది ఫ్రంట్ వ్యూలో. కాబట్టి N డాష్ అని మార్చేస్తాం. ఓకే, సో the line joining the perpendicular distance between their projectors is 60 mm. ప్రొజెక్టర్స్ అంటే ఇది ఒక ప్రొజెక్టర్ M డాష్, ఇంకొకటి N డాష్, ఇది ఒక ప్రొజెక్టర్. ఓకే, ఈ రెండిటికి మధ్య ఉన్న డిస్టెన్స్, పర్పెండిక్యులర్ గా ఉన్న ఈ డిస్టెన్సే 60 mm ఉంది. దాన్ని ఏం చేద్దామంటే ఈ ప్రొజెక్టర్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా ఎక్స్టెండ్ చేసి ఈ రెండిటి మధ్య 60 mm డిస్టెన్స్ ఉండేలాగా మార్చేద్దాం. ఒకవేళ దూరంగా డ్రా చేస్తే అది 60 mm ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ద లైన్ జాయినింగ్ M and N మేక్స్ 60 degrees విత్ XY. ఇక్కడ M, N ఒకే లైన్ మీద ఉన్నాయి టాప్ వ్యూస్. ఇక 60 degrees లైన్ రావాలి అని అంటే వాటి టాప్ వ్యూస్ ని గనక జాయిన్ చేస్తే, అంటే M డాష్ ఇక్కడెక్కడో ఉంటుంది ఈ లైన్ మీద, ఇక్కడ నుంచి N డాష్ గనక జాయిన్ చేస్తే మనకి 60 degrees లైన్ లో ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మీదే M డాష్ అనేది ఉంటుంది. అంటే M డాష్ ఈ ప్రొజెక్టర్ మీద ప్లస్ ఈ లైన్ మీద ఉండాలి. అంటే ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే M డాష్ అవుతుంది. సో M డాష్ ఈ విధంగా మార్చేస్తాం. మార్చేసిన తర్వాత ఈ హైట్ పాయింట్ M అనేది హారిజాంటల్ ప్లేన్ నుంచి ఎంత హైట్ లో ఉందా అన్నది ఈ డిస్టెన్స్ కనుక ఈ హైట్ మెషర్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా గనక అలా రిప్రజెంట్ చేస్తూ వెళితే మనకు కావాల్సిన సొల్యూషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. నెక్స్ట్ 2 points R and S are on HP. ఇక్కడ HP లో ఉన్నాయి 2 పాయింట్స్ అంటే వాటి ఫ్రంట్ వ్యూ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది అంటే రిఫరెన్స్ లైన్ మీద వస్తాయి. సో రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం, RS కాబట్టి ఫ్రంట్ వ్యూస్ కాబట్టి R డాష్ S డాష్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పాయింట్ R డాష్ తీసుకున్నాం, ఇంకొక పాయింట్ S డాష్ ఎక్కడుందో తెలియదు, అంటే రిఫరెన్స్ లైన్ మీద ఉండాలి, రైట్? ఈ లైన్ మీద ఎక్కడైనా ఉండొచ్చు ఎస్ డాష్ అనేది. మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఈ ప్రాబ్లంలో ఎస్ డాష్ ఎక్కడుందో కనుక్కుందాం. ద పాయింట్ ఆర్ ఈజ్ 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఆర్ అంటే 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే టాప్ వ్యూలో కనిపిస్తుంది. కాబట్టి దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేసి 35 mm డిస్టెన్స్ దీని మీద మార్క్ చేస్తే, రైట్, అది టాప్ వ్యూ అవుతుంది ఈ పాయింట్. సో దీని డిస్టెన్స్ 35 mm మార్క్ చేసాం. ఇది టాప్ వ్యూ అంటే ఆర్ డాష్ మనకు వచ్చాయి. ఇప్పుడు వైల్ ఎస్ ఈజ్ 50 mm బిహైండ్ విపి, విపికి బిహైండ్ ఉంది అంటే
బిహైండ్ ఉన్నదాన్ని టాప్ వ్యూలోనే కనిపిస్తుంది. విపికి వర్టికల్ ప్లేన్ డిస్టెన్స్ మనకి టాప్ వ్యూలో కనిపిస్తుంది. బిహైండ్ కాబట్టి రిఫరెన్స్ లైన్కి పైన ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక 50 mm డిస్టెన్స్లో ఇక్కడి నుంచి XY లైన్ రిఫరెన్స్ లైన్ నుంచి 50 mm డిస్టెన్స్లో ఓ లైన్ డ్రా చేద్దాం ప్యారలల్గా. ఈ లైన్ ఎంత ఉంది? 50 mm ఉంది ఎక్కడి నుంచి? రిఫరెన్స్ లైన్ నుంచి. ఓకే, సో ఇక్కడ డ్రా చేసిన తర్వాత మనకి ఈ టాప్ వ్యూ అనేది ఈ లైన్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 50 mm డిస్టెన్స్లో ఉండాలి, ఎక్కడన్నా తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఏదైనా ఎస్ అనేది కావచ్చు. ఎస్ యొక్క టాప్ వ్యూ అంటే ఎస్, సింగిల్ స్మాల్ లెటర్ ఎస్. అది ఎలా తెలుస్తుంది? లైన్ జాయినింగ్ దేర్ టాప్ వ్యూస్. టాప్ వ్యూ ఆల్రెడీ ఆర్ తెలుసు మనకి. ఓకే, ఎస్ ఎక్కడో ఉండాలి మనకి తెలియదు. కానీ ఆర్ ఎస్ జాయిన్ చేసే లైను XY లైన్తో 40 degrees చేస్తుంది. అంటే ఆర్ నుంచి మనం గనక ఇక్కడ అంటే ఎస్ అనేది ఈ లైన్ మీద ఉండాలి ఎక్కడో. ఆర్ నుంచి మనం ఒక లైన్ 40 degrees లో కనుక డ్రా చేస్తే ఈ లైన్ మీద ఉండాలి, ఈ లైన్ మీద ఉండాలి ఎస్ అనేది. కాబట్టి ఈ రెండింటికి కామన్ గా ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక తీసుకుంటే ఈ పాయింటే మనకి ఎస్ యొక్క టాప్ వ్యూ అవుతుంది. కాబట్టి దీన్ని ఎస్ అని మార్చేద్దాం ఈ పాయింట్ ని. మరి ఎస్ అని వచ్చిన తర్వాత అంటే టాప్ వ్యూ వచ్చింది, ఫ్రంట్ వ్యూ ఈ లైన్ మీద ఎక్కడో ఉండాలి అనుకున్నాం. ఈ విధంగా నోట్ చేసి పెట్టుకున్నాం. కానీ మనకి ఇప్పుడు టాప్ వ్యూ వచ్చింది కాబట్టి ఫ్రంట్ వ్యూ ఆటోమేటిక్ గా మార్చేయచ్చు. ఎలా? దీని నుంచి కనుక ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇంటర్సెక్షన్ ఒక రిఫరెన్స్ లైన్ ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఈ పాయింటే మనకి ఎస్ డాష్ అవుతుంది. కాబట్టి ఎస్ డాష్ అనేది ఇందాక క్రితం జస్ట్ ఐడియా కోసం నోట్ చేసి పెట్టుకున్నాం. ఈ పాయింట్ యాక్చువల్ గా ఎస్ డాష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైండ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్రొజెక్టర్స్. ఆర్ డాష్ ప్రొజెక్టర్ ఒకటి, ఎస్ డాష్ ప్రొజెక్టర్ ఇంకొకటి. ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడిగారు. కాబట్టి దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేసి ఈ మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ ని కనుక మెజర్ చేస్తే మనకు కావాల్సిన ఈ డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్టర్స్ ఎంత అన్నది తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇచ్చిన డేటాని గనక అలా ఒకదాని తర్వాత ఒకటి రిప్రజెంట్ చేసుకుంటూ వెళితే మనకు ప్రాబ్లం కావాల్సిన డేటాని పొందొచ్చు, మనకు కావాల్సిన ప్రొజెక్షన్స్ కూడా డ్రా చేయొచ్చు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఏమైనా ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.